నేడు నా జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన హీరో భరత్ అన్న గారికి, అలానే అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం గారికి, ఉప విద్యాశాఖ అధికారి శివప్రకాష్ సార్ గారికి నేను ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ప్రతి ఏటా నా జన్మదినం సందర్భంగా మా డాక్టర్ అబ్దుల్ కలాం యువకిరీటం ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఇయర్ కూడా ఈ రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడానికి మేము మొదటి కారణం వచ్చేసి మన దేశంలో ఎంతోమంది క్యాన్సర్, తలసేమియా బాధితులు ఎంతోమంది రక్త కొరతతో చనిపోతూ ఉన్నారు. అలాంటి వారిని సేవ్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమాన్ని దాదాపు ప్రతి 3 నెలలకు ఒకసారి మేము నిర్వహిస్తాం. అలానే నా బర్త్డే సందర్భంగా కూడా మా టీం అందరం కూడా ఒక మంచి ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి రక్తదాతకు నిజంగా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే రక్తదాతను మనం ఎంత పొగిడినా కూడా తక్కువే. ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడే ఒక ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రక్తదాత. సో ప్రతి ఒక్కరు కూడా రక్తదాతలను అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క యూత్ ముందుకు వచ్చి రక్తదానం చేయాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరో భరత్ అన్న గారి సినిమా త్వరలో రిలీజ్ అవుతా ఉంది. ఆ సినిమాని ప్రతి ఒక్కరు ఆశీర్వదించి ఆ సినిమాని విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మేము మా నుండి ఎటువంటిది ఖచ్చితంగా అన్న మూవీకి 100% పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా ఈ మీడియా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎన్ని పనులున్న హైదరాబాద్ నుండి విచ్చేసి ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన దానికి నిజంగా ధన్యవాదాలు అన్న. మరోసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా బ్రదర్స్ గిరి గారికి, వైరా గారికి, అలానే షాహిద్ అన్న గారికి, అలానే రఫీ గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం చెందిన మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ సో మచ్ వరండి.